Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరంటే బీజేపీ నాయకత్వం తెలుగు రాష్ట్రాలపైన ఫోకస్ చేసింది. కొత్త అధ్యక్షులను దాదాపు ఖరారు చేసింది. ఇప్పటికే 2 రాష్ట్రాలకు చెందిన నేతలతో పార్టీ జాతీయ నాయకత్వం చర్చలు పూర్తి చేసింది. కొత్త అధ్యక్షులపైన సంకేతాలు ఇచ్చింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. కాగా బీజేపీ ఏపీ తెలంగాణలో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వచ్చే కేంద్ర బడ్జెట్ నుంచి కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం పైన పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నెలాఖరులోపు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక జరగాలి. కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అనేక చర్చల తరువాత పార్టీ నాయకత్వం ఈటెల రాజేందర్ పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో మరో 2 నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో నిర్ణయం మారితే మినహా ఈటెల పేరు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఏపీలో అధ్యక్ష పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో మిత్రపక్షాలను కలుపుకొని పోయే నేతకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి 2023 జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. దీంతో కొత్త అధ్యక్ష పదవి కోసం పోటీలో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరుకు చెందిన సురేష్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కాగా విష్ణువర్ధన్ రెడ్డి కోసం కర్ణాటక, తెలంగాణకు చెందిన 2 ముఖ్య నేతలు సిఫార్సు చేసినట్లు సమాచారం. కూటమి లెక్కలలో సీట్లు దక్కని నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ సహా ఇన్ఛార్జ్ శివప్రకాష్ పార్టీ ముఖ్యులతో చర్చించారు. కొత్త అధ్యక్షుడి ఖరారు పైన అభిప్రాయాలు పంపాలని కోరారు. టీడీపీ, జనసేనతో పొత్తు ఉండడంతో వారితో కలిసి సమన్వయం చేయడంతో పాటుగా సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేది బీజేపీ నాయకత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో కొత్త వారికి ఇవ్వడం కంటే ప్రస్తుతం మరికొంతకాలం పురంధేశ్వరిని కొనసాగించే ప్రతిపాదన పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకం పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.